ఇబ్బంది లేదు. 50,000 మెజార్టీతో 100% గెలవబోతుంది. బేసిక్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే లండన్ బాబు అని. ఇప్పుడు దెందులూరు బాబు అయ్యారా? వీళ్ళందరూ మిమ్మల్ని వాళ్ళ బాబు కింద ఓన్ చేసుకున్నారా? అలా నేను ఎప్పుడూ దెందులూరు బాబునే, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళా. కానీ ఎప్పుడు కూడా కుటుంబం అంతా రాజకీయంలో ప్రజా సేవకులుగానే ఉన్నాం. కాబట్టి ప్రజలకు ఎప్పుడు కష్టం ఉన్నా కూడా మేమందరము కూడా ఎప్పుడు వాళ్ళతో పాటే ఉన్నాం. కాబట్టి అమ్మ బాగున్నావు తల్లి? బాగున్నారు కదా తల్లి? బాగున్నామ్మా? ఈరోజు కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజలతో మమేకమే. తప్పకుండా లండన్ బాబుని కాదు, నేను 100% దెందులూరు బాబునే. దెందులూరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేటువంటి వాళ్ళ ప్రజా సేవకుడిని మాత్రమే అని చెప్పి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఆవిడ యూనిఫామ్లో ఉన్నట్టున్నారు. బహుశా ఇక్కడ పంచాయతీ స్టాఫ్ అనుకుంటా. మిమ్మల్ని చూడగానే ఆనందంతో పరిగెత్తుకొస్తోంది. అంటే వీళ్ళ అభిమానం చూపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది వెలకట్టలేనటువంటి ప్రేమ ఆప్యాయతలు. ఈరోజు అమ్మలాగా తను వచ్చే ఇచ్చేటటువంటి దీవెనలు మరింతగా ప్రజలకు మమేకమై మేము ఇంకా కష్టపడాలి, ఇంకా వాళ్ళకి సేవ చేయాలనేటువంటిది ఇలా అమ్మ వచ్చి ఎప్పుడైతే ఆశీర్వదిస్తుంటారో అదే అంత బలంగా ముందుగా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అలాంటి పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కంటే జన్మలో ఇంకేం అవసరం ఉంటుంది? ఏమ్మా